గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన రుణవతి విష్ణునాయక్ గారితో ఉన్నాము. అన్న నమస్తే, చెప్పండి అన్న. ఇప్పుడు ఎంతో ఉత్కంఠభరితంగా నడిచిన ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీరు చాలా మెజార్టీతో విజయం సాధించారు కదా. ఈ సర్పంచ్ ఎలక్షన్లో మీ ఊరు ప్రజలను దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, 10 ఏళ్ళు కోసి ఇక్కడ మీ అందరి మన ఊరు ప్రజలందరికీ మీరు చాలా రకాలుగా చేస్తూ సాయాలు. దీన్ని మీ ఎట్లా మాడతారు? మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ, లక్ష్మీతంట గ్రామ ప్రజలకి మరియు సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ. ఇవాల్టి కార్యక్రమము జరిపించుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి అని అంటే, ఎలక్షను జరిగిన సమయంలో నాతోటి మిత్రులు, నాతోటి పెద్దలు, చిన్న పెద్ద అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కష్టాల్లో తోడుండి ఈ విజయానికి మన చేతికి వచ్చేంత వరకు వాళ్ళు ఇప్పటిదాకా తోడు నీడగా ఉండి విజయాన్ని మనకు అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాతో పాటు ఉన్న చిన్న పెద్ద నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా తండా ఓటర్లు కావచ్చు, వీరందరికీ నా వంతుగా నూతన సంవత్సర శుభాకాంక్షలకు ఒక చిన్నపాటి విందు ఏర్పాటు చేశాను. అంతవరకు అన్న ఓకేనా? మామూలుగా మీరు ఇప్పుడే కాదు, సర్పంచ్ గెలవక ముందుకి నుంచి ఊర్లో తండలు అనేక రకాల క్రమాలు అంటే పెళ్ళిళ్ళకి కానీ, మంచి చెడుకు కానీ, ప్రతి ఒక్కరికి ఊళ్ళకి సాయం చేయడం కానీ, బియ్యం వేయడం కానీ, చనిపోయిన వాళ్ళకి కానీ, మంచి చెడుకు కానీ ఇట్లా చేస్తున్నారట. అంటే అన్న ఈ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో అని మీకు ఫస్ట్ నుంచి ఏ విధంగా వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చింది? ఇప్పుడు ప్రజలకు సేవ చేయటం అనేది ఇన్స్పిరేషన్ ఏం లేదు. మన కేసీఆర్ గారు ఉన్నారు పెద్దలు, ఇక వారు ఇంతకుముందు మన రాష్ట్రం మొత్తం కళ్యాణ లక్ష్మి ఇవ్వటం జరిగింది. సరే, మన వంతు సాయంగా మన తండలో మన వంతు సాయంగా ప్రతి ఇంటి ఆడబిడ్డకి సాయం చేద్దామనే ఉద్దేశంతో 10,000 రూపాయలు ఇస్తున్నాము. అది ఇప్పటికీ ఆగదు, మనం ఉన్న రోజులు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా లక్ష్మీతండ ఒకటే కాదు, పట్టణం మొత్తం వ్యాపించే అవకాశాలు ముందు చాలా ఉన్నాయి. అదేవిధంగా రేపటి రోజు రాబోయే రోజుల్లో కూడా చనిపోయిన వాళ్ళకు కూడా మనం ఆర్థిక సహాయంగా ఉంటున్నాము. ఎందుకు ఉంటున్నామని అంటే, కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు లేనోళ్ళు ఉంటారు. అప్పుడు వీళ్ళ ముఖాలు చూసుకునే బదులు మనం ఉన్నామనే ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు మనం స్టార్ట్ చేసినాం. స్టేట్ వైడ్గా కానీ అయినా కానీ ఇంత గట్టి పోటీ ఉన్న ఈ గ్రామంలో మీరు అధికారం లేకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇంత మెజారిటీ తెచ్చి ఇంతమంది ప్రజలు మెప్పు పొందారంటే ఇది మన పార్టీకి అంకితం ఇస్తారా లేకపోతే మన ప్రజలకు? ఇక్కడ గెలుపు అనేది పార్టీకి అంకితం అనేది ఎంత నిజమో, ఇక్కడ ప్రజలు నన్ను నమ్మి నా మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళ ఆశీర్వాదం రూపంలో నాకు ఈ విజయం ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం చేస్తాను. ఆ విధంగా చేద్దామనే ఉద్దేశంతోనే మనం వచ్చినాము. వాళ్ళు అదే ఉద్దేశంతో మనం గెలిపించుకొని ఇవాళ మన తోటి వారు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరి కష్టం దీంట్లో ఉంది, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అన్న మామూలుగా మీరు రాజకీయాలు రావడానికి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నదా? రాజకీయాలు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రాజకీయాల్లో మనకు ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. మా తండలో ఉన్న చిన్న సమస్యలు కావచ్చు, వాళ్ళ మంచి చెడు కావచ్చు, అవన్నీ మనం గమనిస్తున్నాము. అవన్నీ కూడా మన ఆధ్వర్యంలో జరగాలి అనే ఉద్దేశంతోనే మనం వచ్చినాము. అది నా ఒక్కందే కాదు, నా తోటి మిత్రులు కూడా ఉన్నారు. మేమందరం కలిసికట్టుగా ముందుకొచ్చి నడుస్తున్నాము. మరి ఇన్ఫ్లేషన్ విషయంలో మనం చేసింది ఏమిటి అని అంటే, మా మామగారు స్వర్గీయులు శివాజీ నాయక్ ఉన్నారు, 3వ శివాజీ నాయకు, నాగార్జున సాగరు. మేము చిన్నప్పటి నుంచి మా మంచి చెడు అన్ని విధాలుగా మాదే కాదు, మా చుట్టుపక్కల ఉన్నోళ్ళు మాతో పాటు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు మంచి చెడు చూడటము, అట్లాంటివి కూడా చాలా కార్యక్రమాల్లో చేయడం జరిగింది. ఆయనని మనం ఆయనని చూసుకుంటే మేము ఏ విధంగా అయితే పెరిగినామో ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాము, ఇక మీదట కూడా నడుస్తాం. ఓకేనా అన్న? మామూలుగా మనం ఒక మారుమూల తండ అయిన లక్ష్మీతండ గ్రామం నుంచి ఒక హైదరాబాద్ స్థాయిలో వెళ్ళి అక్కడ ఒక పెద్ద స్థాయికి వెళ్ళి ఈ ఉన్న లక్ష్మీతండలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని కానీ ప్రతి ఒక్క ప్రజలను కానీ అన్ని రకాల సహాయాలు చేసుకుంటూ ఇట్లా సాయం చేయని అంటే మీ ఉన్నతికి మీ ఎదుగుదలకి కారణం ఎవరైనా? ఎదుగుదలకి ముఖ్య కారణము
మా మేనమామ గారు శివాజీ నాయకు, ఆయన కారణం వల్లనే, ఆయన స్ఫూర్తితోనే ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం మేము. అన్న ఈ మన మాజీ సర్పంచ్ మన మాజీ మంత్రివర్యులు యాట్రిక్ ఎమ్మెల్యే గారు జయశ్రెడ్డి గారు ఉన్నారు కదా మనకి ఎమ్మెల్యేగా, అంటే మన జయశ్రెడ్డి గారి నుంచి మీకు ఎలాంటి మన్నలు వచ్చినాయి, ఎలాంటి మీకు అప్రిషియేషన్ వచ్చింది సార్? ఇప్పటి వరకు జగదీష్ రెడ్డి సార్ గారి ఆశీస్సులు మా మీద ఉన్నాయి, ఇక మీదట కూడా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, అరే మీ పార్టీ లేదు, మీద గవర్నమెంట్ మాది ఉంది, మీరు ఏం చేస్తారు అనే మాటలు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు. మనం ఏం చేయాలో అది చేస్తాము. ఇంకో 2 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాల్లో మళ్ళీ రానే వస్తాయి ఎలక్షన్లు. మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉంటుంది. ఆ రోజు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరికీ నమ్మకంగా ఉండి న్యాయం చేస్తాం. అన్న మామూలుగా మీరు ఇప్పుడు సర్పంచ్ కలిసారు కదా, మెయిన్ తండలో ఉన్న మొట్టమొదటి సమస్యలు ఏంటి, మీరు మొట్టమొదటిగా సందులో చేయవలసిన సంక్షేమ పథకాలు దేని మీద ప్రస్తుతంగా ఉంది మీది? ఇప్పుడు మాకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఈ తండకి ఒక రోడ్డు లేదు. అక్కడ ఓటర్లు 145-150 మెంబర్స్ ఓటర్లు ఉన్నారు. ఆ రోడ్డుని ఆపిన వ్యక్తుల పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మాకు ఈ తండకి ముఖ్యంగా న్యాయం జరగాలి అని అంటే, గత ప్రభుత్వం చేతిలో ఏం లేదు. గత ప్రభుత్వాన్ని వాళ్ళు ఆసరాగా పెట్టుకొని గత ప్రభుత్వం చేయలేదు, మేమెందుకు చేస్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు. కానీ మాకు ఉన్నటువంటి ముఖ్య సమస్య ఆ తండకు రోడ్డు ఒకటి. ఆ తండ రోడ్డు మాత్రం మేము చేపిస్తున్నాము. ఈ తండ రోడ్డు, ముందలున్న కందగట్ల ఎక్స్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి సమస్య ఉంది మాకు. అదేవిధంగా మా గుడి డెవలప్మెంట్ ఉంది, ఒక గ్రామ పంచాయతీ లేదు, అదేవిధంగా స్కూల్ లేదు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మేమందరము కలిసికట్టుగా ఏకతాటిగా ముందుకెళ్ళి పరిష్కారం చేసుకుంటాము. రేపటి రోజు ఏమున్నా కూడా, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మన ముఖ్యమంత్రి వర్యులు మాజీ జగదీష్ రెడ్డి గారు, రేపటి రోజు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, రేపటి రోజు ఉంటాయి. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమన్నా చెప్పినా కూడా, ఏదో వాళ్ళు ఆగుతాయి, ఏదో చేస్తాం మేము అనేది ఇక్కడ ఎటువంటి పప్పులు ఉడకవు. మేము ఏం చేయాలో మాకు తెలుసు, మేము ఏ రకంగా మేము ముందుకు పోవాలో మాకు తెలుసు. ఆ రకంగానే ముందుకు పోతాం. అదేవిధంగా మేము మా తండాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం.